హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. భార్యాభర్త ప్రేయసి ప్రియుడు మధ్య జరిగే చిలిపి చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కించిన సినిమా F2. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజులు హీరోలుగా, హీరోయిన్స్ గా తమన్నా మెహ్రీన్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎరగదీస్తుంది. జనవరి 12న విడుదలైన F2 తొలి వారంలోనే 61,43,00,000 వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్లు వసూలు చేసిందని ఓ అంచనా. సుమారు 30 కోట్లతో నిర్మించిన F2 అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా ఊపేస్తుంది. ఈ సినిమా $2 మిలియన్ల వైపు పరుగులు తీస్తుంది. దీంతో దిల్ రాజు ఆనందం రెట్టింపైంది. ఈ ఆనందంలో ఉన్న దిల్ రాజు F2 కు సీక్వెల్ ను కూడా తీస్తానంటున్నాడు. బాక్సాఫీస్ దగ్గర 1 కాదు 2 కాదు, ఏకంగా 9 రోజుల పాటు నాన్ స్టాప్ గా బాక్సాఫీస్ దగ్గర రోజుకి కనీసం 4 కోట్లకు తగ్గకుండా అల్టిమేట్ కలెక్షన్స్ అందుకుని చారిత్రక రికార్డును సొంతం చేసుకుని 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరే హీరో సినిమా కూడా సాధించని అల్టిమేట్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అది కూడా కేవలం 450 వరకు థియేటర్స్ లో భారీ పోటీ నడుమ ఇలాంటి రికార్డును అందుకోవడం విశేషం అని చెప్పాలి. అదే సినిమా రేసులో ముందు రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా 11 రోజుల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ రికార్డును హోల్డ్ చేసి ఉండేదని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.